ఫ్రెండ్స్, విక్రమ్ హీరోగా పార్ రంజిత్ దర్శకత్వంలో వచ్చిన తంగలాం మూవీ ఈ రోజు రిలీజ్ అయింది. ఈ మూవీ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. బంగారం గనిని తవ్వడానికి బ్రిటిషర్స్ తంగలాంతో కలిసి కొందరిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ శక్తులేంటి, బ్రిటిషర్స్ తంగలాంతో కలిసి ఎదుర్కొన్న ఆ శక్తులు ఏమిటి అన్నది సినిమాలో చూసి తెలుసుకోవాలి. గనులు ఎలా పుట్టాయి, ఎలా కనుగొన్నారు, దాని యొక్క హిస్టరీ అంతా కూడా ఈ సినిమాలో చూపించారని చెప్పారు. అది ఎక్కడా కూడా నిజంగా అనిపించదు. మనం సినిమా చూస్తున్నంత సేపు కూడా అంతా ట్రాస్ అన్నట్టు అనిపిస్తుంది. విక్రమ్ గెటప్ అయితే చాలా బాగుందనే చెప్పుకోవాలి. కానీ ఆ అరుపులు, ఆ వేషాలు అవన్నీ కూడా మనకి చూసి కొంతసేపు భరించగలుగుతాం. గానీ త్రూ అవుట్ మూవీ ఇదే విధంగా ఉండడం వల్ల మనకి కొద్దిగా లాగానే అనిపిస్తుంది. అలాగే చూడబుద్ధి కాదు కూడా. పార్వతి తిరుపతూర్ పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా మాయలు చేసే మాయలాడి మాలవిక మోహన్ ఆ పాత్రలో చాలా అదిరిపోయిందనే చెప్పుకోవాలి. ఆమె గెటప్ డిజైనింగ్ గానీ, ఆమె చేసే యాక్షన్ సన్నివేశాలు గానీ చాలా సూపర్ గా అనిపిస్తాయి ఈ సినిమాలో. ఈ సినిమాకి విఎఫ్ఎక్స్ పెద్ద మైనస్ అనే చెప్పుకోవాలి. విఎఫ్ఎక్స్ అన్ని కూడా లార్జ్ స్క్రీన్ లో తెలిసిపోతూ ఉంటాయి. అలాగే జీవి ప్రకాష్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే హాలీవుడ్ రేంజ్ లో ఇచ్చేశారు అన్నట్టు అదిరిపోయే విధంగా ఎక్కడ కూడా మనకి కనిపించదు. ఉన్నంతలో టెక్నికల్ డిపార్ట్మెంట్ లో కొద్దిగా ఇదే బెటర్ అనే చెప్పుకోవాలి. ఫోటోగ్రఫీ అయితే పర్వాలేదు అనిపిస్తుంది. అలాగే కలర్ కలెక్షన్ అయితే ఓకే అనిపిస్తుంది. అంత గొప్పగా అయితే అనిపించదు. కలర్ కలెక్షన్ ఇంకా బాగా చేయాల్సిందే. ఇప్పట్లాగే పార్ రంజిత్ ఒక కొత్త కథని అలాగే కొత్త ప్రపంచాల్లోకి తీసుకెళ్లాలని ట్రై చేశాడు. కానీ సెకండ్ హాఫ్ మాత్రం చాలా లాగ్స్ తో కూడినటువంటి సిచ్యువేషన్స్, సన్నివేశాలు అయితే చాలానే కనిపిస్తాయి. తన అన్ని కథలు కూడా కథ ఎక్కడ ముగుస్తుందో, ఎక్కడ వెళ్తుందో అనేది ఎక్కడా కూడా మనకి తెలీదు సెకండ్ హాఫ్ నుంచి. ఈ సినిమా కూడా అలాగే అనిపిస్తుంది. అంత గొప్పగా ఏమో అనిపించదు. సెకండ్ హాఫ్ అంతా కూడా చాలా లాగ్ అయితే ఈ సినిమాలో మనకి కనిపిస్తాయి. ఈ ప్రపంచంలోకి మనం చూసి మనకి చివరికి బోర్ కొడుతుందని చెప్పుకోవాలి. ప్రయోగాత్మకమైన సినిమాలు చూడాలనుకుంటే ఈ సినిమాని మనం చూడగలుగుతాం. అంత గొప్పగా అయితే లేవు. ఆ పాటలు, ఆ గోల, ఆ సాహిత్యం అంతా కూడా తమిళ ప్రేక్షకులకి నచ్చుతుందేమో గానీ తెలుగు ప్రేక్షకులను అయితే అంతగా మెప్పించలేదనే చెప్పుకోవాలి. యాక్షన్ సన్నివేశాలు అయితే చాలా బాగున్నాయనే చెప్పుకోవాలి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.